వంకాయలు ఫ్రెండ్స్ చూడండి. ఈ మొక్కకి 2 తెంచాను, ఈ మొక్కకి 1 తెంచాను. ఇక్కడ ఉంది ఆల్రెడీ ఒకటి, ఇక్కడ పిందె వస్తుంది. ఇదొక టైప్ వంకాయ అనమాట, వైట్ కలర్. ఇది చూడండి, ముళ్ళ వంకాయ భలే టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇంత ముళ్ళు ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇదొక టైప్ చూడండి, ఇంత ఫ్లవరింగ్ కాయలు ఇన్ని కాస్తే ఎలాగ అది బరువుకి ఉంటుంది ఆ చెట్టు, అర్థమే కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన వంకాయ అన్నమాట. వర్షంబటి కాయలు ఉన్నాయి, ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. అన్ని మొగ్గలు ఉన్నాయి, ప్లస్ ఫ్లవర్స్ ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. ఓకే, అదొక టైప్ వంకాయ. ఇదిగో ఇది కూడా వైట్ కలరే. ఇది 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 ఇప్పుడు నేను చూపించిన కలర్. ఇది కూడా చూడండి ఎంత బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. పెట్టి 25 days అయిందో బహుశా, 1 month నియర్లీ. ఇదైతే లాంగ్ వంకాయ, లాంగ్ది వంకాయ కలర్ది, పర్పుల్ కలర్ ఉంటుంది కదా, లాంగ్ వంకాయ అన్నమాట. ఇది కాస్తనే ఉంది, ఎప్పటి నుంచో తింటూనే ఉన్నాం మేము. వంకాయ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వంకాయలో మనకి యూరినరీ ట్రాక్కి సంబంధించిన సమస్యలను తీరుస్తుంది అది. అంటే మీకు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రకరకాలుగా ఉంటాయి కదా, సో ఆ సమస్యల్ని క్లియర్ చేస్తుంది అన్నమాట ఇది వంకాయ. కాస్త హీట్ చేస్తుంది అయితేనేంటి, అసలు టేస్ట్ కదా. ఇది కూరగాయలన్నింటిలో రాజా కదా ఇది వంకాయ అనేది. ఇది కూడా పర్పులే, చాలా పిందెలు ఉన్నాయి, మొన్న ఈ మధ్య తెంచాము. ఇది అనమాట, ఇది వంకాయ తోట అనమాట మా గార్డెన్లో, మా టెర్రస్ గార్డెన్లో ఇది వంకాయ తోట. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఇలా 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 ఇలాగా ఇదంతా వంకాయ మొక్కలు. మధ్యలో పచ్చిమిర్చి, మధ్యలో పాలినేషన్ కోసం బంతి పెరుగుతోంది. ఇదన్నమాట, ఇది జామ మొక్క, బంతి మొక్కలు, బియ్యం బంతి అంటారు కదా, బంతి అన్నమాట. ఇంకా వేరే మొక్క ఎక్కడ ఉంది చూపిస్తాను. ఇవన్నీ పాలినేషన్ కోసం ఫ్రెండ్స్. చూడండి ఫ్లవర్స్ అన్నీ మంచిగా, సీతాకొక చిలుకలు, తుమ్మెదలు అన్నీ వస్తాయి చక్కగా. ఇదిగో ఇదనమాట, ఇది కూడా పర్పుల్ వంకాయ, లాంగ్ వస్తుందన్నమాట. ఇది ఒకటి ఇక్కడ ఉండిపోయింది, అక్కడ సెట్ చేయాలి అన్నీ ఒకే దగ్గర. ఇది మాత్రం తెలుసు కదా రాజా, 20-25 రూపీస్ ఉంది ఒక్క మునక్కాయ. ఏంటో మునక్కాయల్లో 200 రకాల రోగాలు తగ్గించే గుణాలు ఉన్నాయంట. మునగ చెట్టు ఒక ఉంటే చాలు ఇంటికి, ఏ రోగం రాదు మన దగ్గరికి. ఆకులు మంచివే, ఆ తర్వాత ఈ కాయలు, మునక్కాయలు మనం తింటాం, అది చాలా మంచిది. ఆకులు కూడా కషాయం తాగుతూ ఉంటే షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఒబెసిటీ కూడా, మనం టీ కూడా కాచుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. ఇది రిచ్ టీ యాక్చువల్గా. బయట కంట్రీస్లోనైతే మునగ టీ అనేసి ప్యాకెట్స్ దొరుకుతున్నాయంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. చాలా రిచ్ టీ అది, హెల్త్ కంటే మించింది ఏముంది చెప్పండి. ఇది బుజ్జి తెలుసు కదా మీకు, తీగ టమాటో చిన్న చిన్నగా వచ్చాయి. ఇది మహారాజు, ఇది మన అరటి ముక్క మహారాణి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెంతుకూర వేసాను ఈ మధ్య, ఇంకా అయిపోలేదు, ఇంకా 2 తొట్లలో ఉంది. ఇది కూడా మళ్ళీ వేసాను, అది అయిపోయేలోపు ఇది మళ్ళీ మొలకలు పైకి వచ్చేస్తాయి అన్నమాట. మిర్చి అది వస్తూనే ఉంటుంది. ఇది అన్నమాట. నాకు సరదాగా ఈ తోట గ్రీనరీ, ఫ్లవరింగ్, కాయలు కాయడం అలాంటివన్నీ చూపించాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మోటివేషన్, మీరు మోటివేట్ అవుతారని. ఒక 4 మొక్కలు పెట్టుకున్నా కానీ మనకి ఆ గ్రీనరీ చూడగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాలి. అలాగైతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, అందరిలో మంచి మెప్పు పొందుతాం మనం. ఓకే, మంచి పేరు వస్తుందన్నమాట అందరిలో. అలాంటి పాజిటివ్ కావాలి అంటే ఇలా మొక్కలు పెంచుకోవాలి మనం. ఒక 4-5 మొక్కలు పెంచుకున్నా పర్వాలేదు. ఓకే, వాటిని చూస్తూ ఉంటే మనకి మైండ్లో తెలియని పీస్గా ఉంటుంది, ప్లస్ తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, పెట్టుకునే మొక్కలు ఏదైతే ఉన్నాయో, ఈ ఆకుకూరలు, కూరగాయలు, ఫ్లవరింగ్ అలాంటివి పెట్టుకుంటే కనుక మనకి మనసు కూడా చాలా హ్యాపీగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్?
థ్యాంక్ యూ. ఏదైనా మొక్కలు కావాలంటే చెప్పండి, దగ్గరలో ఉంటే రండి ఇంటికి. ఓకేనా? సీ యూ. థ్యాంక్ యూ.